నారాయణపేట జిల్లా కొస్గి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని తమ అధికారులు కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు అధికారులు మాట్లాడుతూ నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారతావనిలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు జాతీయ జెండాను ఎగురవేసుకుంటున్నాం. ఈరోజు ఇంపార్టెంట్ ఎందుకంటే ఆపరేషన్ పోలో అనేది జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వాతంత్రం అనేది వచ్చింది. దేశం మొత్తం 1947 15 ఆగస్టుకి వస్తే తెలంగాణకు మాత్రం మనకు 1948 17 సెప్టెంబర్ రోజు వచ్చింది అన్నమాట. దానికి కారణం ఆపరేషన్ పోలో అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన హైదరాబాద్ రాష్ట్రాన్ని విమోచనంగా చేశారు. అంటే నైజాం సర్కారు ఉంటే స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్నాడు, కానీ కాదు, తెలంగాణ మనం భారత ప్రభుత్వంలోనే విలీనం కావాలని ఆపరేషన్ పోలో అని పోలీస్ యాక్షన్ తీసుకొని మనది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించి మన భారతదేశంలో కలిపినారు. కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం.